చెప్పరా, నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్. డాక్టరీ చదివి దుబాయ్లో ఉద్యోగమని వెళ్ళాడు. కహానీలొద్దురా. మీ అందరికీ మిలిటెంట్లతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి ఒత్తాసు పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా. పాకిస్తాన్ వేరే, అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా, మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పర్రా. రామ్ నాయక్, వాళ్ళకి ఏ సంబంధం లేదు, వదిలేయ్. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని, ఖురాన్ మీద బొట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి వెళదాం. పాపం ఆలీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉంటాడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. कालेशा साहब, सलाम वालेकुम। वालेकुम सलाम। आप? मैं असलम खान पाकिस्तान से आया हूं, टेररिस्ट लीडर। मी बिड्ड शरीफ నా దగ్గరే జిహాదీగా ట్రైనింగ్ అయ్యాడు. పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నావా? మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యమైపోయింది. ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది, గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది. వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో 10 लाख रुपया. ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. जाओ बाहर जाओ रे कुत्ते। ले लो बेटा, ले लो। అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా, విషం. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా. అస్లాం సాబ్ పెట్టే అన్నంలో భారతీయుల రక్తం కలుపుకు తింటాను. నీ శత్రువు హిందువే కాదు, నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతి వాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, మనతో కలిసి బతికే వాళ్ళైనా. అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే నువ్వు అసలైన జిహాదీవి.